మమ్మీ ఇంటికి వచ్చేసిన. ఎవరు మీ అమ్మాయా? హాయ్ హాయ్ ఆంటీ. మమ్మీ నాకు కొంచెం పని ఉంది, డిస్టర్బ్ చేయకు. సరేరా. సరే అంటావేంటి? పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి ఒక్కతే రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటా అంటే సరే అంటావు? ఇట్లా కాదక్క, దాని పని ఏదో చేసుకుంటుంది అది. అదే కానీ జాబ్ గట్రా ఏమైనా చేస్తుందా? ఎంతవరకు చదువుకుంది? బీటెక్ అయిపోయింది లాస్ట్ ఇయర్. మొన్ననే జాబ్ వచ్చింది విప్రోలో. శోభం, పెళ్లి సంబంధాలు చూడమంటావా? అప్పుడే ఎక్కడక్క, మొన్నే జాబ్ వచ్చింది. తన కాళ్ళ మీద తను నిలబడాలి కదా. ఇంకొన్ని రోజులు అయితే పెళ్లి సంబంధాలు రావు, ఎందుకంటే పిల్ల కర్రగా ఉంది, లావు ఉంది, ఇంకా అంతంత జాబే. పోనీ అందంగా ఉంది అనుకుంటే అది లేదు. ప్రభు, ఈ అవమానాలు తట్టుకోవడం నా వల్ల కాదు. ఇవన్నీ నేను భరించలేను. ఇంకా నువ్వే నాకు దిక్కు. చూడు, నన్ను పిలిచావుగా, నేను వచ్చేసాను. ఒక్క విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ సుఖాలు, దుఃఖాలు, మానాలు, అవమానాలు ఇవన్నీ అతిథుల్లాంటివి. జీవితంలోకి ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది అనివార్యం. ఆ మాటల్ని మనసుకు పట్టించుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ఒక్క విషయం